అయితే గురూజీ ఇప్పుడు మనకి అన్ని మాసాల్లో కొన్ని మాసాలని మనం ఈ శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ మనం విశిష్టంగా అనుకొని పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అసలు ఈ శ్రావణ మాసంలోనే ఇన్ని మాసాలు ఉండగా శ్రావణ మాసంలోనే ఎందుకు ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు? ఇప్పుడు మా అమ్మమ్మలు మా తాతయ్యలు తర్వాత పురోహితులు ఇలా ఉన్న వాళ్ళు తరుణం పాటించుకుంటూ వచ్చేవాళ్ళం. సంక్రాంతి అనగానే మనం అలా గాలిపటాలు చేయాలి, దీపావళి అనగానే బాణసంచాలు పేల్చాలి, అదే అసలు అందరూ తెలిసి చేస్తున్నారా, బోనాలు అనగానే పెట్టుకోవాలి, ఇలా తరుణం. అయితే మీరు అడిగిన ఈ వివరణ నాకు తెలిసి చాలామంది పురోహితులు చెప్పడం మొదలు పెట్టాలి. అంటే ఒక ప్రవచనాలు ఇవ్వడము, లేకపోతే అందరినీ సముదాయంగా పిలుచుకొని అమ్మ ఇది ఈ విధంగా వచ్చిందని చెప్పడం చాలా ముఖ్యమైనది. ఇతిహాస పురాణాల్లో శాస్త్రీయ శాస్త్ర గ్రంథాల్లో మానవుడు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనం ఎన్నో యుగం, కలియుగమేగా. నీకు తెలుసా అమ్మ, ఇది 28వ కలియుగం. 28 సార్లు నీవు నేను బహుశా ఇంటర్వ్యూ కూడా అయిండొచ్చేమో 28 సార్ల యుగంలో. ఇది 28వ కలియుగం. ఈ 28వ కలియుగంలో ఇప్పటికీ పాటిస్తున్నాం ఈ శ్రావణ మాసమే కానీ పండగలు కానీ ఏదైనా పురస్కారాలు ఎందుకు, ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దాని యొక్క బాధ్యతలు, దాని యొక్క సంప్రదాయానికి కావాల్సిన నియమ నిబంధనలు ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఈరోజు మీరు నన్ను అడిగిన ప్రశ్నకి జవాబు నేను చెప్తున్నాను. చూడమ్మా, శ్రావణ మాసం రాగానే చాలామంది ఒకేసారి నెలంతా పూజలు చేస్తారు. ఈ మాసానికి ప్రత్యేకత. తర్వాత ఇంకోటి కార్తీక మాసం ఉంది, అప్పుడు మళ్ళీ శివుడని దీపాలని పెడుతుంటారు. ఈ విషయ వివరణ చూస్తే అంటమ్మా మనము గ్రహాలకు సంబంధించిన విషయ వివరణ డీప్గా వెళ్ళాలి. శ్రావణం అనేది ఒక నక్షత్రం, బాగా చాలామందికి తెలవాల్సిన విషయం కూడా. ఒక నక్షత్రం దగ్గరికి చంద్రుడు వస్తాడమ్మా ఈ నెలలో. ఈ 28 రోజులు ప్రత్యేకంగా మాట్లాడితే మొన్న మనం 5వ తారీఖు నుంచి మొదలు పెడితే చంద్రుడు ఈ శ్రావణం అనే నక్షత్రం చాలా దగ్గరికి వచ్చి ఉంటాడమ్మా. ఈ శ్రావణ నక్షత్రం అనేది ఏంటంటే అత్యంత శని ప్రభావం ఉన్న నక్షత్రం. అది శని ప్రభావం ఉన్న నక్షత్రం కావడం వల్ల ధనం ఒకటి, విలువలు ఒకటి, తర్వాత ఏదైనా వ్యాపారం కానీ ఇంకేదైనా కానీ కలిసి రాదు. అయితే ఈ శనివారం సెంటిమెంట్లు ఉంటాయి మనకి. శనివారం కొంతమంది భోజనం మాంసాహారం తినాలని ఉపవాసాలు ఉంటారు కదా. ఈ శని ప్రభావం చంద్రుడు ఈ నెలంతా ఉండడం వల్ల అందరికీ ఈ నెలలో ఎక్కువ చూస్తే అమ్మ శుభం జరగదు. శుభం ఎక్కువ శాతంగా శ్రావణ మాసంలో జరగదు, ఎక్కువ శాతంగా జరగదు. ఎందుకంటే నక్షత్రమే శని ప్రభావం మీద చంద్రుడు పక్కన వచ్చి కూర్చొని ఉన్నాడు. చంద్రుడు ఏం చేస్తాడు, ఆయనకి 12 గంటల సమయం అయితే భూమండలం మీద అయితే వచ్చి చూస్తాడు కదా. కాబట్టి ఏంటంటే శని ప్రభావం ఎక్కువ చూపిస్తే వ్యాపారమే కానీ, శరీరమే కానీ, ఆరోగ్యమే కానీ ఇంకేదైనా విషయాల్లో మనకు దెబ్బ పడుతుంది అన్న ఉద్దేశంతో అప్పట్లో మహానీయులు మహా ఋషులు రాసింది ఏంటంటే అమ్మా, మీకు తెలిసిన విషయ వివరణలు మీరు తెలుసుకుంటే మస్తకం అని అంటే ఏమిటి? మీకు తెలిసిన విషయ వివరణ చూస్తే మస్తకం అని అంటే మన అనుమస్తిష్కము. శాస్త్ర గ్రంథాల ఇతిహాస పురాణాలలో అమ్మ ఒకే ఒక్క ఋషి ఉండేవాడు. ఒక మర్రి చెట్టు కిందనో ఎక్కడనో ఒక యాగశాలనో లేకపోతే ఏదన్నా యోగశాలనో ఉండేవాడు. అక్కడ ఆయన ఒక బుక్ ఇలా పెట్టుకొని కూర్చొని ఉండేవాడు. తెల్లగడ్డం వేసి ఋషులు వాళ్ళే చదివేవాళ్ళు పుస్తకాలు. బాగా గుర్తుపెట్టుకోమ్మా, మస్తకం అనేది ఈ మైండ్తో చదివేదాన్ని మస్తకం అని అంటారు. చదువు ఇలా బుక్కుని చదువుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఉన్నప్పుడు అది కాస్త ఏమైందంటే అమ్మ, మస్తకం నుంచి మనం చూస్తే ఆ ఋషులు ఒక 1000 మందికి 1500 మందికి ఆయన చదివినది క్షుణ్ణంగా చెప్పేవాడు. అది కాస్త పుస్తకమైంది ఈరోజు మన దగ్గరకు వచ్చేసరికి. ఋషులు లేరుగా, టీచర్లు ఎక్కువ శాతంగా అంతటి విద్యాబుద్ధులు అందించట్లేరు కాబట్టి నో వీఆర్ రీడింగ్ బుక్స్. అది పుస్తకం. ఆ పుస్తకాలు చదివి మనం మైండ్లోకి తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు మైండ్లో నుంచి అవతల వ్యక్తి మైండ్లోకి వెళ్ళిపోయేది చదువు. ఒక 1500 మంది విద్యార్థులకి వీఆర్ గివింగ్ కౌన్సిలింగ్ అబౌట్ అవర్ కల్చర్ అండ్ నేచర్. నో వీఆర్ టేకింగ్ ఓన్ డిసిషన్స్ ఇన్ టు ది బుక్స్. చదువుతూ వస్తున్నాం. ఈ తరుణం ఎలా ఉంది చూడండి. మస్తకం అనేది మైండ్తో చెప్తే అవతల వ్యక్తి తెలివిగా కళ్ళతో విని జ్ఞానాన్ని సంపాదించేదాన్ని ఉపయోగించేవాడు అందరికీ. ఏదైనా ఒకసారి చూసుకుంటామా, కాశీ లాంటి క్షేత్రమో, ఉత్తరాఖండ్ లాంటి క్షేత్రమో, భద్రాచలం లాంటి ఒక క్షేత్రమో, లేకపోతే ఏ క్షేత్రంలో తీసుకున్న ఒక ఋషి ఒక గురువు కూర్చొని చెప్పుతున్నప్పుడు పిల్లలందరూ పలుకుతారు పదం. అలాగే మనం ఈరోజు వందే మాత్రం జనగణ మన స్కూల్లో వెళ్ళినప్పుడు మాట్లాడితే మిగతా వాళ్ళందరూ దాన్ని ఒకే స్లోగన్లో తీసుకొస్తారు. ఇలా వచ్చిన పాఠాలే కదా మన దగ్గరకు వచ్చేది. అంటే ఒకప్పుడు ఏంది, మైండ్ టు మైండ్ ఆ యొక్క గురువు చదివిన ఆ యొక్క విషయం. ఆ గురువుకి ఆ మస్తకం ఎవరిచ్చారు? ఆ గురువుకి గురువులు ఇచ్చిన ఆస్తులు, పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలు. ఇప్పుడు పుస్తకం ఉంది, పుస్తకం చదివినా ఈ మస్తకం పని చేయట్లేదు. ఇక్కడ నా మాట వినండి అమ్మా,
మస్తకం ద్వారా చదువుతున్నప్పుడేమో అందరికి బాగుండే, ఇప్పుడు పుస్తకం చదివిన మస్తకం వస్తలేదు, అది కాస్త హస్తకం అయ్యింది. హస్తకం అంటే ఏందమ్మా? వీఆర్ రైటింగ్, వీఆర్ సర్చింగ్, వీఆర్ టైపింగ్, అండ్ నౌ వీఆర్ సర్చింగ్ ఇన్ గూగుల్ వేర్ టు గో. గూగుల్లో మనం చేస్తున్నాం. ఈ 3 డిఫరెన్సెస్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన తరుణం చెప్తున్నాం. మస్తకం నుంచి పుస్తకం, పుస్తకం నుంచి హస్తకమైన తరుణంలో జ్ఞానాన్ని కోల్పోయాం. చదువుకుంటున్న వాళ్ళని చూసాం కానీ జ్ఞానాన్ని చూపించి మంచి తరుణం చూడాలి. ఇలా ఉన్నప్పుడు ఏమైందంటమ్మా, నువ్వు అన్న ఈ మాసానికి ప్రత్యేకత ఎందుకు వచ్చిందనంటే, అప్పుడు ఋషులు ఏమన్నారంటే, ఈ మాసములో ప్రత్యేకముగా ఈ నక్షత్ర ప్రభావానికి చంద్రుడి దగ్గర ఉండడం వల్ల, మనం పూజలు చేయడం వల్ల, అంటే ఇదే నెలలో ఎంత లెక్క పెట్టినా చూడమ్మా 6 నుంచి 8 పండుగలు ఉంటాయి ఈ నెలలో. మొన్న రీసెంట్గా జరిగింది ఏమిటి పండుగ? నిన్నగాక మొన్న నాగదేవతకు సంబంధించిన నాగుల పంచమి, తర్వాత చవితి, తర్వాత చూస్తే జన్మాష్టమి, శ్రవణ శుక్రవారాలు 4 రోజులు, 4 వారాల తర్వాత జన్మాష్టమి, రాఖీ పౌర్ణమి. ఇన్ని పండుగలు ఉన్నాయి. ఎందుకు ఇన్ని పండుగలు ఉన్నాయనంటే, ఈ పండుగలు ఉండడం వల్ల భగవంతునికి చాలా దగ్గరగా ఉంటాం మనం. కాబట్టి ఆ దరిద్రం అనేది మన మీద పడద్దు. శనిగ్రహానికి సంబంధించిన ఆ నక్షత్ర ప్రభావం ఒక మార్గం. రెండో మార్గం అంటే అమ్మ, లక్ష్మీదేవిని ఈ లక్ష్మీ వారాలు అంటే శుక్రవారం 4 రోజులు ఎందుకు పాటించాలి పూజలనంటే, ఇతిహాస పురాణాల్లో రాసున్న మహామహమైన విష్ణు పురాణంలో రాసున్నది ఏంటంటే, దరిద్రం లక్ష్మీమాతకి ఎప్పుడు పట్టదు. అందుకనే 4 వారాలు పూజిస్తాం ఆమెని. లక్ష్మీమాతకి చిన్న మైక్రో లెవెల్లో కూడా దరిద్రం పట్టదు. ఆమెకి దరిద్రం పడితే మనందరం ఎక్కడ పోవాలి? కాబట్టి విష్ణువు దేవులు దేవాది దేవతలు ఇచ్చిన వరం అమ్మగారికి అది. కాబట్టి 4 వారాలు శుక్రవారం ఈ సౌభాగ్యవతులందరూ కలిసి పండగ చేసుకొని, ఈరోజు మేము వెళ్ళొచ్చాం కదా అమ్మ దగ్గరికి, కొండా సురేఖ దగ్గరికి, అమ్మ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాముగా. అక్కడ వరలక్ష్మి వ్రతం గురించి బోర్డు పెట్టున్నారు. ఎంత ఆనందమైంది. ఇంట్లోకి వెళ్తుంటే పువ్వులన్నీ పెట్టారు. వరలక్ష్మి వ్రతానికి స్వాగతం అని రాశారు. అంటే ఆడవాళ్ళందరూ 10 మందిని పిలిచి ముత్తైదులు ఏదైనా వాయినాలు ఇచ్చుకోవడమో, ఏదంటే తీయటి భోజనాలు, కమ్మటి వంటకాలు చేసుకొని చేస్తారు. అంటే అమ్మవారికి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇవి 4 వారాలు పాటిస్తారు. అలాగే సోమవారం శివునికి సంబంధించి పాటిస్తారు. కొంతమంది ఒక పొద్దులు ఉంటారు. ఇలా శనివారం అనేది మీరు ఎందుకు మాంసాహారం తినదు అనేది ఈ నెలలో చూస్తాం. శ్రవణ మాసాలు మేము నాన్ వెజ్ తినమంటారు చాలామంది, గమనించండి. ఎందుకు? ఈ శని ప్రభావం ఉన్న వాళ్ళంతా మహనీయుల ఆలోచన ఏంటంటే, ఆ నక్షత్రం ఏదైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో శని ప్రభావానికి గురవుతుంది. కాబట్టి వీళ్ళు శనివారం రోజు మానేసిన వాళ్ళంతా ఈ నెలంతా పాటిస్తారు. ఎందుకంటే నక్షత్రమే శనిలో ఉంది కాబట్టి ఈ నెలంతా పాటిస్తాం. ఆ నక్షత్రం వెళ్ళిపోయేంత వరకు చంద్రుడు అప్పటికి దూరం జరుగుతాడు అన్న దానివల్ల మాంసాహారాలు మానేసే తరుణం ఒకటి. ఇంకో తరుణం చూస్తే ఇదే మాసంలో మంచిగా బలిలు, యాటలు, నాటుకోళ్లు కోసిన తరుణాలు ఉన్నాయి. బోనాలు చేస్తున్నారు కదా వేరే వాళ్ళు, ఇప్పుడు వేరే తరుణాలు నడుస్తున్నాయి కదా, వాళ్ళు ఒక తరుణం. ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆషాఢ మాసం ఎక్కువ శాతంగా చూస్తుంటే ఈ తెలంగాణ ప్రాంతంలో మాంసాహారాలు నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ అయిపోయి కొద్దిగా పొట్ట అంటే మన కడుపు ఇబ్బంది జరిగి అలా ఎక్కువ శాతంగా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఈ నెలంతా ఒక పొద్దు ఉండే కార్యక్రమం ఒకటి పెట్టారు, అంటే ఆరోగ్యం నిలకడగా ఉండడానికి. ఈ తరుణం మళ్ళీ ఇంకొక తరుణాన్ని చాలా దగ్గరగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఈ 7 పండుగలు, ఈ 6 పండుగలు చేసిన వాళ్ళంతా సంవత్సరం అంతా సుఖంగా ఉంటారు. ఎందుకు అంటే ఒకే నెలలో ఇన్ని పండుగలు చేయం కదా. నిన్న చూసాం ఆడవాళ్ళందరూ ముత్తైదులు పువ్వులు పెట్టుకొని, కాళ్ళకి పసుపులు పెట్టేసుకొని, అంతా చేతులు అన్నీ పెట్టుకొని పాలు తీసుకొని వెళ్తున్నారు. ఆ పాలు తీసుకెళ్ళి పుట్టల్లో పోస్తున్నారు. అంటే వాళ్ళు మిగతా సమయంలో పోయాల్సిన అవసరం లేదు. అంటే ప్రత్యేకమైన రోజు ఎవరికైనా దరిద్రం రావాలని ఉండదు కదా. శ్రావణ మాసానికి సంబంధించిందమ్మా, పూజ ఈ విధంగా చేయాలని ఎవరు చెప్పలేరు. ఈ నక్షత్రం ఎందుకు ఈ విధంగా ఉందని ఎవరు చెప్పలేరు. ఈ చంద్రుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పలేడు. ఈ విధంగా పోవడం వల్ల మాసాన్నే పాటిస్తున్నాము కానీ సాంప్రదాయాన్ని పాటిస్తలేము. సాంప్రదాయం ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరే ఉన్నారు ఆడపిల్ల, రేపటి రోజు మీ అమ్మ మీ నాన్నగారికి ఈ విషయం వివరణ చెప్తే ఎంత ఆనందం అవుతుంది. ఓహో ఈ విధంగా జరిగినదా, ఈ విధంగా పూజ చేసుకుంటున్నామ్మా, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. వేర్ వీఆర్ గివింగ్ కల్చర్, వీఆర్ జస్ట్ ఫాలోయింగ్, వీఆర్ నాట్ సెట్టింగ్ ద ట్రెండ్స్, వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ట్రెండ్.